అందరికీ నమస్కారం. ఇవాళ మనం డాక్టర్ ఎంజెడిఏ అస్కరీ ఎండి యునాని గారితో ఉన్నాం. నిజానికి మొగాళ్ళలో సెక్స్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఒకవేళ అలాంటి సమస్యలు వస్తే యునానిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఆ విషయాల గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారములు. సార్ ఇవాళ క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏంటంటే సార్, చెప్పండి. అమ్మాయిలతో మాట్లాడుతుండగానే చాలా మంది అబ్బాయిలకి 2-3 చుక్కల వీర్యం లేదా మొత్తం వీర్యం కారిపోతుందని బాధపడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు సార్. అసలు ఎందుకు అలా జరుగుతుంది, ఒకవేళ అలా జరిగితే యునానిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఇది అమ్మాయిలతో మాట్లాడితే, అమ్మాయి గురించి ఆలోచించిన, అమ్మాయి పక్కన కూర్చున్నా, అమ్మాయికి కౌగిలించుకున్నా, లేకుంటే ఆమె గురించి ధ్యాస వచ్చిన 2-3 చుక్కలు బయటకు దీనికి ప్రీకం అంటారు. ప్రీకం ప్రీ ఎజాకులేట్ అంటారు. ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వచ్చేసి, సార్ ఏ అమ్మాయితో, ఆఫీస్లో అమ్మాయితో మాట్లాడిన కూడా వచ్చేస్తుంది సార్, మా కొలిక్తో మాట్లాడినా వచ్చేస్తుంది, మరి సెక్స్ ఆలోచనలు వస్తే అలా అవుతుందన్నమాట. ఏం చెప్తారు తెలుసా? లేదు సార్, కొలిక్తో మాట్లాడితే, సరే మరి మీ చెల్లితో మాట్లాడితే వస్తుంది అన్న. రాదన్న. చెల్లితో మాట్లాడినప్పుడు రాదు కదా, తల్లితో మాట్లాడినప్పుడు రాదు. అంటే పరాయితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో మన సెక్స్ సెంటర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. సెక్స్ సెంటర్ స్టిమ్యులేట్ అయినప్పుడు మనం అంగం నుండి 2-3 చుక్కలు బయటకు వచ్చేస్తుంది. దానికి ప్రీకం ప్రీ ఎజాకులేట్ అంటారు. అసలు ఇది ఎవరికి వస్తుంది అంటే మళ్ళీ కథ వెనకకి వెళ్తుంది. ఏంటంటే హస్తప్రయోగం చేసేవాళ్ళకి, హస్తప్రయోగం చేసేవాళ్ళకు ప్రకృతి ఇచ్చే రివార్డ్ ఇది, బిరుదు. ఏ పనికైనా బిరుదుస్తారు కదా, ప్రకృతి కొట్టుకున్నావు కదా నాన్న నీకు బిరుదు ఇచ్చేస్తారు. అది ఏంటి అంటే, అంగం ఈ మూలం ఉంది కదా, రూట్, ఇక్కడ 2 చిన్నటి గ్రంథులు ఉంటాయి, కౌపర్ గ్లాండ్స్ అంటారు. ఆ కౌపర్ గ్లాండ్స్ పనితనం ఏంటంటే, దాని పని, ఆ గ్లాండ్స్ పని ఏంటంటే, ఇక్కడ వీర్యం రాకముందు వీర్యంలో సున్నితమైన, చాలా అంటే సున్నితమైన కణాలు ఉంటాయి, వీర్య కణాలు, అంటే డెలికేట్, అంటే వీర్య కణాలు ఉంటాయి. అవి ఇక్కడ మనం యూరిన్ చేస్తున్న తర్వాత సెక్స్కి వెళ్తాం అనుకో, అక్కడ యూరిన్ ఏంటి నేచర్, ఐసిడిక్ నేచర్, అక్కడ ఐసిడ్ లాగా ఉంటుంది మొత్తం. అక్కడి నుంచి ఒకవేళ వీర్యం వచ్చేటప్పుడు దాంట్లో ఆ నేచర్ నుంచి, ఐసిడ్ నేచర్ నుంచి ఆ కణాలు వెళ్తే చచ్చిపోతాయి. దేవుడు ఇప్పుడు మనం విఐపి వస్తుంటే మొగ్గు వేస్తున్నాడు, ఇప్పుడు మొగ్గు విఐపి వస్తున్నాడు అని, ఏదో ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ వస్తున్నాడు. అదే మన వీర్యం రాకముందు వీర్యం అనేది విఐపి, ఇక్కడ మొగ్గు వేస్తుంది. ఏంటి? బల్బ్ యూరిథర్ గ్లాండ్ అనేది దానికి నుండి పదార్థం పెడుతుంది ఇక్కడ ఈ యూరిథరాల్లో. అది దాని తర్వాత వీర్యం సెక్స్ చేసినప్పుడు వీర్యం వచ్చేస్తుంది, ఆ కణాలు చావు సేఫ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న గ్రంథులు చేసే పనులు అవి. అది ఎక్కువ సీక్రెట్ ఎప్పుడు అవుతాయి అంటే, హైపర్ సీక్రెషన్ అవ్వడం వల్ల అమ్మాయితో మాట్లాడంగానే సెక్స్ సెంటర్ ఇస్తున్నట్టు అవ్వగానే ఇక్కడ 2-3 చుక్కలు బయటికి వస్తుంటుంది. దానికి హైపర్ సీక్రెషన్ ఆఫ్ బల్బ్ యూరిథర్ గ్లాండ్ అంటారు. అది హస్తప్రయోగం చేసే వాళ్ళలో వస్తుంది. కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా? ఏం కాదమ్మా, మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు రాదు అంటారు కదా, అలాగే ఇది అంటారు. నోట్లో నీళ్లు రావాలి కానీ బయటికి వస్తే చొల్లు వస్తుంది అంటారు. నోట్లో రావాలి నీళ్లు కానీ బయట రాకూడదు. ఇక్కడ కూడా రావాలి ఈ నూనె పదార్థం, కానీ అంగానికి బయటికి రాకుండా ఉండాలి. అది వచ్చిందంటే సొల్లు గారినట్టే, నీకు వ్యాధి ఉన్నట్టే, నీకు సమస్య ఉన్నట్టే. అంటే ప్రీ ఎజాకులేట్ అనే సమస్య. ఈ సమస్య ఉంటే ఫస్ట్ పేషెంట్కి కాన్ఫిడెన్స్ లో అవుతుంటుంది సెక్స్లో. నేను సెక్స్ చేయగలుగుతానా, నేను బెడ్ మీద రాణించగలుగుతానా అనే సందేహం. ఆడు ఇప్పుడు భార్య కౌగిలించుకుంటప్పుడే, ఆమెకు బట్టలు ఇప్పేటప్పుడే వీర్యం వెళ్ళిపోతుంటుంది. ఆ భయానికి కాన్ఫిడెన్స్ అంగం కూడా కిందికి వచ్చేస్తుంటారు, ఆడు భయపడతారు. ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేది? ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి, భిన్నంగా వెళ్ళి హస్తప్రయోగం బాగా చేసుకున్నాడు కాబట్టి ప్రీకం అనే సమస్య చుట్టుముట్టింది. యునానీలో దీనికి వైద్యం అవసరము అంటది. యునాని ఏమంటది? ఒక సైకిల్ ట్యూబ్ ఉందో, ఓ బండి ట్యూబ్ ఉంది అనుకో, చిన్న పంచర్ అయింది దానికి 5-6 రోజులు మొత్తం గాలి దిగిపోతాడు, అంతే కదా. ఇది కూడా అంతే, చిన్నగా నెమ్మదిగా పోతూ 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 అంగస్తంభన కూడా తగ్గుతుంది. అంగస్తంభన కన్నా టైమింగ్ ముందు ఫస్ట్ తగ్గుతుంది వాడికి. లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది, ప్రీ ఎజాకులేషన్ సమస్య సృష్టిస్తుంది. చాలా మంది మాకు వచ్చేసి, సార్ నాకు 30 సంవత్సరాల నుంచి ఉంది, నాకు 20 సంవత్సరాలు ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాదు బొమ్మనుడు, కానీ ఇప్పుడు ఈ సమస్య ఇంకా ఉంది సార్ అని మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. 60 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే చాలా మంది 40 to 60 days లో ప్రీ ఎజాకులేట్ అనే సమస్య శాశ్వతంగా పోతుంది యునానీలో. ఎలాంటి వైద్యం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. దీనికి మళ్ళీ ఎలాంటి వైద్యం అవసరం లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలా మంది ఉన్నారు అబ్బా. ఇవాళ కూడా నా దగ్గర 5-6 కేసులు అవే ఉన్నాయి. అంగస్తంభన సమస్య కేసులు ఎక్కువ,
పైన ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, సెన్సిటివ్ పెన్నిస్, ప్రీ ఎజాకులేషన్ పెన్ కేసెస్, అలాగే వీర్యంలో కణాలు తగ్గిపోవడం, వీర్యం క్వాలిటీ తగ్గిపోవడం, సుఖవ్యాధులు, ఇవన్నీ మన దగ్గర వచ్చే కేసులు. పొద్దున్న లేదు సాయంత్రం ఏ కేసు విన్నారు కదండి. మీలో ఎవరికైనా ప్రీ ఎజాకులేట్ అనే సమస్య ఉంటే మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఇట్లాంటి సమస్యలు ఏ సెక్స్ సమస్యలు ఉన్నా, అలాగే సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిక్స్, గనీరియా, మూత్రంలో మంట, ప్రాస్టేట్ పెరిగిపోయినా మీకు, అలాగే అంగం సైజ్ పాడైపోయినా, అంగం వంకరైపోయినా, అంగంలో పైలోనైటిస్ గడ్డలు కట్టినా, ఇవన్నిటికీ నేను చూస్తానండి. సెక్స్లో సామర్థ్యం తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా ఏ సమస్యను కూడా సంప్రదించండి. యునానిలో శాశ్వత నివారణ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకు కూడా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా యునానికి రండి అండ్ డాక్టర్తో మాట్లాడి నెంబర్కి కాల్ చేసి పెయిడ్ కన్సల్టేషన్ కూడా తీసుకొని మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్.